టు ఆర్ వెరీ స్వీటెస్ట్ విక్టరీ వెంకటేష్ గారు. అండ్ ఇప్పుడు కరిష్మా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ థ్యాంక్స్ అండి. ఏం మాట్లాడాలి, నాకు మాటలైతే రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు కరిష్మా అండి. నా క్యారెక్టర్ దీంట్లో గంగోజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతమించి మాటలు ఏం చెప్పాలండి. 17వ తేదీ రిలీజ్ అవుతుంది, మీరే చూసి చెప్పండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు స్వాతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నా పేరు స్వాతి. నేను ఇందులో ఎల్లమ్మ క్యారెక్టర్ ప్లే చేశాను. ఈరోజు చండి సినిమాలో మీనా రీక్రియేట్ చేసుకొని వచ్చాను ఇక్కడికి. అండ్ ముందుగా అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ. ఇంతకుముందు నేను చిన్న చిన్న పాత్రలు చేశాను, బట్ నాకు ఇందులో నా నటన చూపించడానికి అవకాశం కలిగింది. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అండ్ మా టీం అందరికీ ఏ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నేను మీ అందరికీ రుణపడి ఉంటాను. ఇది నా లైఫ్లో చాలా చాలా స్పెషల్ మూమెంట్. నేను ఈరోజు మీ ముందు ఇలా స్టేజ్ పైన మాట్లాడడం ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. అండ్ మా సినిమా గురించి చెప్పాలంటే మా పేరులోనే ఉంది తిమ్మరాజుపల్లి టీవీ. పల్లి టీవీ, ఒక చిన్న పల్లెటూరులో ఒక టీవీ ఉంటుంది. అది ఒకే ఒక టీవీ ఉంటుంది. ఆ టీవీ దగ్గర జరిగిన డ్రామా మొత్తం మీరు చూస్తారు. ఇంతకుముందు పాతకాలంలో ఒకరింట్లో టీవీ ఉండడం, టీవీ చూడడం అనేది చాలా పెద్ద విషయం. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను చాలా ఒక 5-6 ఇయర్స్ ఉండే చిన్న అమ్మాయిని. ఒకరే ఇంట్లో టీవీ ఉండేది. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళు అలో చేస్తారో లేదో అని ఎంతో టెన్షన్గా వాళ్ళు ఏం పని చెప్పినా చేసేసేదాన్ని నేను. మా ఇంట్లో టీవీ ఉండేది కాదు. నాకు చాలా ఇష్టం టీవీ చూడడం. మేబీ అదొక రీజన్ ఏమో, నేను సినిమాలో యాక్టర్ అవ్వాలనుకునేది అదొకటి రీజన్. మా ఇంట్లో టీవీ ఉండుంటే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదేమో ఈరోజు. సో ఆ టీవీ చూడడం లైక్ ఎంత వాళ్ళు క్లోజ్ చేసి మీరు వెళ్ళిపోనేంతవరకు అక్కడే ఉండేదాన్ని. సో అక్కడ ఉండే బాండింగ్, ఎమోషన్స్ అన్నీ మా టీవీలో చూస్తారు. అండ్ మా సినిమా ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుందండి. అంటే ఆడియన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సినిమాలు చూస్తారు. కొంతమంది సస్పెన్స్, కామెడీ, లవ్, అన్ని ట్విస్టులు ఉంటాయి, అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉండడం చూస్తారు. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ప్రతి ఒక్కరికి గుర్తొస్తాయండి. నాకే గుర్తొచ్చింది నేను షూట్ చేసినప్పుడు, నేను ఇలా ఉన్నాను కదా, ఇలా చేశాను కదా అని. ఆ సినిమా చూసి, మా టీవీ చూసి నేను రిటర్న్ వచ్చేటప్పుడు చాలా భయం వేసేసేది నాకు మా ఇంటికి వెళ్ళడానికి. అప్పుడు ఒక 200 డిస్టెన్స్ ఉండేది. నేరాలు ఘోరాలు మీ అందరికీ గుర్తే ఉంటుంది కదా. అది చూసి వస్తున్నప్పుడు నాకు చాలా భయంతో నేను లైక్ ఆంజనేయ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అలాంటి మెమరీస్ నాకు చాలా గుర్తొచ్చాయి స్టోరీ విన్నాక, మూవీ షూట్ చేశాక. మీకు అలాంటివి ప్రతి ఒక్కరికి మూమెంట్స్ ఉంటాయి, అవన్నీ గుర్తొస్తాయి. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అవుతుందండి. మీకు అందరికీ బాగా నచ్చుతుంది. ఇక్కడున్న ప్రతి ఆర్టిస్ట్ చాలా కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చారు. ఎన్నో ఇయర్స్ కష్టపడ్డారు ఈ ఒక్క అవకాశం కోసం. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మీ లవ్, మీ బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరికి. మా ట్రైలర్ ఇప్పుడే చూశారు కదా, ఐ థింక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే April 17th రోజున మీ ముందుకు మా సినిమా వస్తుంది. మీరు అందరు చూసేసి నచ్చిందని చెప్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజశ్రీ గారిని వేదిక మీదే ఉండి మిగతా వాళ్ళందరినీ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా స్పీచెస్ ఉన్నాయి. ప్లీజ్ అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. I request everyone to be seated. Hello everyone, good evening. Thank you so much for being here. I'm Rajashri Madaka. నేను ఇందులో రోజా అనే క్యారెక్టర్ చేశాను. మాకు ఈరోజు చాలా స్పెషల్ డే. అంటే ట్రైలర్ లాంచ్ చేసామనే కాదు, బట్ బికాస్ వీ షేర్డ్ అ పీస్ ఆఫ్ వరల్డ్ దట్ వీ ఆల్ ట్రూలీ ఫెల్ ఇన్ లవ్ విత్. చాలా నర్వస్గా ఉంది, తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి. తిమ్మరాజుపల్లి టీవీ అనేది మాకు ఒక కథ కాదు, ఇట్స్ అ ఫీలింగ్ ఫర్ అస్. ఇది 90s బ్యాక్డ్రాప్లో నడిచే స్టోరీ అండి.
అప్పట్లో లైఫ్ ఎంత సింపుల్గా ఉండేదో మనందరికీ తెలుసు. అప్పట్లో ఎంటర్టైన్మెంట్ అంటే మనకున్నట్టు ఫోన్స్, రీల్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇట్లా ఏమి ఉండేవి కాదు. అప్పట్లో ఒక్క టీవీ మాత్రమే. ఆ ఒక్క టీవీ విలేజ్లో అందరినీ ఒక ప్లేస్లో కలిపేది. జస్ట్ ఇమాజిన్, ఒక సీరియల్ స్టార్ట్ అయ్యే ముందు అందరూ ఒకే ప్లేస్లో గ్యాదర్ అవ్వడం, కరెంట్ పోతే అందరి ఫేస్లో ఒకటే కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, అదే డిష్ సిగ్నల్ అందినప్పుడు ఒకటే కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. ఇవన్నీ చిన్న చిన్న మెమరీసే, బట్ దీస్ వర్ ద బిగ్గెస్ట్ మెమరీస్. అంటే ఐ స్పోక్ టు లాట్ ఆఫ్ ఎల్డర్స్ నేను ఈ మూవీ యాక్ట్ చేసిన తర్వాత. యా, సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆఫ్ ఫిల్మ్ క్యాప్చర్స్ అండి. నాట్ జస్ట్ సీన్స్ మాత్రమే కాదు, రిలేషన్షిప్స్, ఎమోషన్స్, ఆ టుగెదర్నెస్ అంతా వి క్యాప్చర్డ్. యాజ్ అ టీమ్ వి డిడ్ంట్ జస్ట్ యాక్ట్, వి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్. ఎవ్రీ సీన్లో, ఎవ్రీ ఫ్రేమ్లో మీరు చూసే ఆ వార్మ్త్ ఏదైతే ఉందో, వీ ట్రూలీ ఫెల్ట్ ఇట్. టుడే ఐ రియలీ వాంట్ టు టాక్ అబౌట్ అవర్ టీమ్ బికాస్ మేము షూట్ చాలా రూటెడ్ ఏరియాలో చేసాం. అంటే దేర్ లాట్ ఆఫ్ లొకేషన్స్. అక్కడ మాకు వాష్రూమ్స్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ కూడా లేకుండే. యాజ్ సెడ్, బిగ్ రిసోర్సెస్ కానీ, లగ్జరీ కండిషన్స్ కానీ, సెటప్స్ కానీ ఏం లేవు. బట్ వీ ఆల్ హ్యాడ్ ప్యాషన్. ఎవ్రీ డిపార్ట్మెంట్, డైరెక్షన్ టీమ్ కానీ, కెమెరా టీమ్, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎవ్రీవన్, మేమందరం 100% హార్ట్ఫుల్గా చేశారండి వర్క్ అంతా. సో సారీ, జస్ట్ బీయింగ్ నర్వస్. యా, థ్యాంక్ యూ. సో ఎవరికి ఎన్ని ఛాలెంజెస్ ఎదురైనా నో వన్ యాక్చువల్లీ కంప్లైంట్ అబౌట్ ఇట్ ఆర్ టుక్ అ స్టెప్ బ్యాక్, బికాస్ మాకు మా స్టోరీ మీద ఉన్న నమ్మకం అది. దట్స్ వాట్ అవర్ తిమ్మరాజుపల్లి టీవీ ఈజ్ ఆల్ అబౌట్. ఇట్స్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ బట్ రియల్ ఎమోషన్, ప్యూర్ ఎమోషన్స్ని చూపిస్తుంది. అండ్ యా, ఐ క్లోజ్ ద స్పీచ్ విత్ వన్ థింగ్. ఈవెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యంగర్ ఆడియన్స్కి ఐ వాంట్ టు రిక్వెస్ట్ సంథింగ్. మనం చాలా ఫాస్ట్ వరల్డ్లో పెరిగాం. మనకి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టెంట్. మనకి ఏదైనా ఫోన్లో దొరికేస్తుంది. బట్ ఫర్ వన్స్ మీరు మీ పేరెంట్స్తో ఈ సినిమా చూడడానికి వెళ్ళండి. బికాస్ వాళ్ళకి ఈ సినిమా అనేది ఒక సినిమా మాత్రమే కాదు అని నేను అనుకుంటున్నాను. అది వాళ్ళకి వాళ్ళ పాస్ట్, వాళ్ళ మెమరీస్ అండ్ వాళ్ళ లైఫ్లో ఒక బ్యూటిఫుల్ చాప్టర్. అండ్ ఫర్ యూ ఇట్ విల్ బీ అ ఛాన్స్ టు సీ ద వరల్డ్, ఫీల్ ద టైమ్. మేబీ ఆ 2-3 hours maybe you'll not just watch a movie, but you'll sit together, laugh together and remember everything together. So we genuinely hope when you watch this film, you won't just watch a movie or a story, you live it just like we all did. And finally, మా తిమ్మరాజుపల్లి టీవీ April 17న థియేటర్స్లో ముస్తాబై వస్తుందండి. మీరందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంతే, అయిపోయింది. ఆగి చాలా చక్కగా మాట్లాడేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజశ్రీ గారు. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. సో April 17th కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు అనిల్ గారిని, లతీష్ గారిని అండ్ తేజ విహాన్ గారిని, ముగ్గురిని కూడా ఒకేసారి వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అనిల్ గారు, లతీష్ గారు అండ్ తేజ విహాన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈయనేంటో అలా పాత్రలో నిమగ్నం అయిపోయి ఉండిపోయారు, అలానే నడుస్తున్నారు. అందరికి నమస్కారం. నా పేరు తేజ విహాన్. తిమ్మరాజుపల్లి టీవీ సినిమాలో టీవీ కుమార్ చూసారు కదా, ట్రైలర్లో ఉన్న సినిమా 17th వస్తుంది చూడండి. ఈవెంట్ కలర్ఫుల్గా జరగడానికి కారణం కేఏ ప్రొడక్షన్స్ అండ్ సుమారే స్టూడియోస్. అమెరికాలో మా ప్రొడ్యూసర్ ఉన్నారు తేజ గారు, ఆయన కూడా దీనికి మూల కారణం. థ్యాంక్ యూ సార్. మెయిన్గా మూవీ ఎందుకు చూడాలంటే, తిమ్మరాజుపల్లి అనే ఊరు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర బార్డర్లో ఉంటుంది.
ఆ ఊరికి వెళ్ళాలంటే 2,000 రూపాయలు పెట్టుకొని పోవాలా. ఆ మనుషులు ఆ మనసు ఎలా ఉంటుందో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో, ఎవడు దొంగ ఎవడు రాజు ఇవన్నీ తెలియాలంటే చాలా ఇయర్స్ పడుతుంది తెలుసుకోవాలంటే. అదే April 17th 150 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్తే 2 గంటల్లో ఎవరు ఎట్టంటే వాడు తెలిసిపోతుంది. వెళ్తారు కదా? ఓకే, థ్యాంక్ యూనా. ఫస్ట్ టికెట్ నీకేనా? అదే ఇది చాలా మంచిగా ఉంటుంది సినిమా. అందరూ కొత్త వాళ్ళు ఈ మిస్ అవ్వకుండా చూస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అయ్యా కొంచెం ఆ పాత్రలో నుంచి బయటకు రండి అయ్యా. ఓకే అండ్ ఇప్పుడు లతీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు లతీషు. ఈ సినిమాలో సిద్ధయ్య క్యారెక్టర్ చేశాను. అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు ముని గారికి, అండ్ మా ప్రొడ్యూసర్ కిరణ్ అన్న గారు, అలాగే మా కో ప్రొడ్యూసర్ తేజ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా షూట్ చేసేటప్పుడు ఫస్ట్ రోజు నేను సెట్లోకి వెళ్ళానండి. ఫస్ట్ రోజు ఏ వైబ్ అయితే ఉందో అంత పాజిటివ్ వైబ్ టిల్ నౌ. అదే పాజిటివ్ వైబ్, అదే కాన్ఫిడెన్స్, అదే ఫ్రెష్ ఫీలింగ్. ఫస్ట్ నేను సెలెక్ట్ అయిన తర్వాత సార్ నాకు స్టోరీ చెప్పారనమాట. స్టోరీ చెప్పిన తర్వాత నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక 6 మూవీస్కి చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా. తెలిసిన వాళ్ళకి చెప్పాను అనమాట, ఏ సినిమా చేస్తున్నావు అంటే ఇలాగా టీవీ అండి 90s అని. నేను ఎవరికి చెప్పినా కూడా వాళ్ళ మెమొరీస్ వెంటనే రీక్రియేట్ చేస్తున్నారు. చెప్తున్నారు, అరే చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ రా ఇది. నేను కూడా అవును, చిన్నప్పుడు విలేజ్లోకి వెళ్ళాను, టీవీ లేకుండా పక్కన వాళ్ళ ఇంట్లో చూసి, కొంతమంది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి, కొంతమంది వాళ్ళ ఇంట్లోనే టీవీ పెట్టుకుని వాళ్ళంతా ఇబ్బందులు పెట్టారు. సో ఇవన్నీ చెప్పారు. అండ్ అలాగే ఒకరోజు మా అమ్మ కాల్ చేసింది. అంటే ప్రతిసారి కాల్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే అవునరా నువ్వు సినిమా చేస్తున్నా అని చెప్తున్నావు కదా, ఏ సినిమా చేస్తున్నావు ఏంటి అంటే ఆ రోజు మా అమ్మకి స్టోరీ చెప్పాను అనమాట. లిటిల్ బిట్, అమ్మ ఇలాగా మనం బాపనేదిలో టీవీ ఉంటుంది కదా, మనం అక్కడికి వెళ్ళి చూస్తున్నాం కదా బాపనయ్య వాళ్ళ ఇంట్లో అంటే అవునరా అని చెప్పి ఆమె స్టోరీని చెప్పడం స్టార్ట్ చేసింది. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఈ స్టోరీ అంత కనెక్ట్ అయిపోద్ది. అండ్ 90sలో పుట్టిన వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి. సో చిన్నప్పటి మెమొరీస్ అంటే నేనైతే నేను ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు మధ్యలో బాపనయ్య వాళ్ళ ఆ స్వామీజీ వాళ్ళ ఇల్లు వస్తుంది అనమాట. టీవీ సౌండ్ వినిపించిందంటే పరిగెత్తుకుంటే వెళ్ళి తొంగి చూసేవాడిని. అరే చిరంజీవి వాయిస్ వస్తుందిరా, అరే సినిమా వస్తుందిరా అని. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఆ స్టోరీ ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ సినిమాని చూసినారు అంటే మీరు నిజంగా ఒక 3-4 అవర్స్ మీ పాస్ట్లోకి వెళ్ళిపోతారు. ఆ పాస్ట్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే చిన్నప్పటి అమ్మ హగ్గులాగా, చిన్నప్పుడు ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు అవ్వ కానీ తాత కానీ ఇచ్చిన రూపాయి 10 రూపాయి చేతిలో పెట్టినప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది కదా, అంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ జెన్జీకి మనం ఇప్పుడు చదువుకునేది నేర్చుకునేది ప్రతి ఒక్కటి ఎవరో ఎక్కడో చేసిందే. వాళ్ళు అక్కడ బుక్లోనూ లేదంటే ఒక వస్తువు రూపంలోనూ ఒక డాక్యుమెంటరీ లాగో చేసిందే మనం చూస్తున్నాం, వింటున్నాం. ఇది కూడా అంతే. అప్పట్లో టీవీ ఉన్నింది. అప్పుడు జస్ట్ ఆ టీవీని చూసేదానికి ఎంతమంది ఎన్ని రకాలుగా తహతలాడేవాళ్ళు. అది మీ అమ్మా నాన్నతో కలిసి వెళ్ళండి. నిజంగా మీకు తెలియని మీ అమ్మా నాన్నని మళ్ళీ మీరు చూస్తారు. యాక్చువల్లీ వాళ్ళు చెప్పే మెమొరీస్ని వావ్ ఎంత చేశారా ఆఫ్టర్ ఆల్ ఒక టీవీ కోసం అనేసి మీకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వైఫై వచ్చేసింది. ఓకే, సో మా సినిమాకి వెళ్ళండి. April 17th రిలీజ్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నిజంగా మళ్ళీ మీ మెమరీస్లోకి వెళ్తారు.
థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. లాస్ట్ ఈవెంట్లో మా సాంగ్స్ అన్ని మీకు నచ్చినాయని అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ప్లే చేసిన ట్రైలర్ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నామండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దాట్. అండ్ టీవీ విషయానికి వచ్చేటప్పుడు తిమ్మరాజుపల్లి టీవీ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి 80s 90sలో సినిమా సెలబ్రిటీస్ మాత్రమే తెలుసు. బట్ మన ఇంటికి వచ్చిన ఫస్ట్ శాటిలైట్ సెలబ్రిటీ టీవీ. అఫ్కోర్స్ ఇప్పుడు అది అందరూ మిస్ అవుతున్నారు. పల్లెటూరులో ఉన్న వాళ్ళే పల్లెటూరు మిస్ అవుతుంది, సిటీకి వచ్చి పల్లెటూరు మిస్ అవుతున్న ఈ టైంలో సిటీలో ఉన్న వాళ్ళు కూడా పల్లెటూరు వాతావరణాన్ని మిస్ అవుతున్నారు. కాబట్టి ఎప్పుడు టైం దొరికినా వీకెండ్స్ అలాగే నేచురల్ స్పాట్స్కి వెళ్తూ ఉంటారు వెకేషన్స్కి. బట్ April 17 నుంచి డెఫినెట్గా మీరు వెకేషన్కి వెళ్దాం అనుకుంటే తిమ్మరాజుపల్లి టీవీ మూవీకి రావచ్చు. మిమ్మల్ని అంతలా తీసుకుంటుంది, ఆ ప్రపంచంలో కూర్చోబెడుతుంది, ఆ మనుషుల మధ్యన కూర్చోబెడుతుంది. తిమ్మరాజుపల్లి టీవీ మీరు చూస్తున్నప్పుడు అందరూ కలిపి ఒకే ఇంట్లో ఒకే టీవీని ఎలా అయితే చూస్తారో, మీరందరూ సినిమా థియేటర్ అనే ఒక ఇంట్లో ఆ స్క్రీన్ వెండి తెర అనే స్క్రీన్ టీవీలాగా చూస్తారు. మీకు అంత ఫీల్ వస్తుంది. బట్ April 15 నుంచి మీరు అందరూ వచ్చి తిమ్మరాజుపల్లి టీవీని చూసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం స్పీచ్ ఏమి ఉంచుకోవట్లేదా? ఓకే, చెప్పండి. లేదండి, ఇంత మాట్లాడి మా హీరోయిన్ అని, మా ప్రదీప్ అన్నని అండ్ డిఓపి గారిని వాళ్ళని అప్రిషియేట్ చేయకపోతే కష్టం. థ్యాంక్ యూ అండి. మీ ముగ్గురిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్. आग की आंच पे उलट पुलट नाचता, गुलट सुलट ठुमकता, इस मटकते चिकन पे जब गिरेगा बटर तो हो जाएगा ये चटर पटर. और इसकी सौंधी खुशबू से बॉस को एहसास होगा कि ऑफिस के बाहर भी मिलते रहना चाहिए. तो मिलते रहो, क्योंकि मिलने की भूख अच्छी भूख है. స్వర్గీయ దాసనారాయణరావు గారికి జోహార్లు అర్పిస్తూ, ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షక దేవుళ్లకు మా తిమ్మరాజుపల్లి టీవీ టీం అందరి తరపు నుండి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మా సినిమాకి ప్రేక్షక దేవుళ్ళు ఎందుకు రావాలి అంటే, 90s 80sలో ఉన్న వాళ్ళ అనుభవాలు, వాళ్ళు పడ్డ సంతోషం, వాళ్ళ ఎమోషన్లు, అవన్నీ ఈ తరం వాళ్ళకి ఎవరికి తెలియదు. కాబట్టి మొదటగా మన ఇంటికి టీవీ వచ్చినప్పుడు మేము ఎంత ఆనందపడ్డామో, ఆ ఆనందాన్ని మీరు చూడాలి అంటే April 17 మా తిమ్మరాజుపల్లి టీవీకి వచ్చి థియేటర్లో చూసి మా అనుభవాలని, మా ఆనందాన్ని, మా బాధల్ని, మా కష్టాలని అన్నీ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మీరు ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. నేను ఫస్ట్గా ఒక మాట చెప్తాను. సుమరై స్టూడియోస్ అండ్ కేఏ ప్రొడక్షన్స్ కిరణ్ గారికి, తేజ గారికి నీకు నిజంగా నా జన్మ అంతా రుణపడిపోయి ఉంటాను. ఎందుకంటే నా 20 years జర్నీ ఇదిగోండి ఇక్కడ ఆగింది. ఈ పోస్టర్లో నేను పడ్డానికి 28 సంవత్సరాలు పట్టింది. అది మా అమ్మ కోరిక. ఒక ఆర్టిస్ట్ అవ్వాలని నన్ను నమ్మి హైదరాబాద్ పంపించారు. ఏదో తెలియకుండా హైదరాబాద్ వచ్చాను. బట్ మెనీ థ్యాంక్స్ టు యూ సార్. కిరణ్ సార్, వయసులో చిన్నవాళ్ళైనా మీకు పాదాభివందనం. ఎందుకంటే దీనికి దేవుణ్ణి చూడడానికి వెళ్తాం, కానీ అక్కడ ప్రసాదం ఇచ్చి తీర్థం ఇచ్చేవాడు పూజారి. దానికి డైరెక్టర్ మునిరాజు గారు ఒక ఉపాధ్యాయుల్లాగా మమ్మల్ని అందరినీ ఒక గాడి మీద పెట్టి ఆయనకి కావాల్సిన ఫుటేజ్ అంతా తీసుకున్నారు. బట్ ఇంకొకటి, ఈ సినిమా అనేది ఒక నమ్మకం. ఈ సినిమా అనేది ఓన్లీ నమ్మకం మాత్రమే. నేను డైరెక్ట్గా ఒకసారి చూడలేదు. కిరణ్ గారు, నేను ఒక కొత్తగా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి కొత్త వాళ్ళని పెట్టి నేను విలేజ్లో ఉంటూ నేను ఎందుకు సినిమా తీయలేను అని ఒక మాట అన్న మాట నేను విన్నాను.
చాలా మాటలు విన్నాను కానీ ఇంకా మాట్లాడాలంటే వాళ్ళు కాదు కిరణ్ గారి గురించి. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన మాటని, ఆయన నమ్మకాన్ని ముని గారు నెరవేర్చారని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక స్కూల్కి పోయిన తర్వాత ఉదయాన్నే విద్యార్థులు వెళ్ళి సాయంత్రం స్కూల్ నుంచి బయటకు వస్తారు. అలా నడిపించారు మన ముని గారు. మార్నింగ్ మాతోటే బస్సులోనే వస్తారు. ఆయనకి కావాల్సిందంతా తీసుకొని సాయంత్రం 6 కల్లా బయలుదేరి లొకేషన్స్ నుంచి వస్తాం. బట్ ఈ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఈ సినిమా నేను ఫస్ట్ టీవీ వచ్చి చూసిన వాడిని నేనే. టీవీ వచ్చినప్పుడు అప్పట్లో చిత్రలహరి నుంచి టీవీ స్టార్ట్ అయినప్పటి నుంచి నా వయసు దగ్గర 50+. బట్ ఆ రోజుల్లో మా అమ్మ పక్కింటికి దేవాలపల్లి వాళ్ళు రెడ్లు గారి ఇంటికి పోయినప్పుడు, నేను మధ్యకి పోయినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే ఉండేది టీవీ. అక్కడికి పోయి నేను అక్కడ కూర్చొని ఆ టీవీలో అవన్నీ కూడా చూసి ఆ అనుభవాలన్నీ నా దగ్గర ఉన్నాయి. బట్ ఈరోజు ప్రసార మీడియా ఇంత దూరం వచ్చి ఇంత మనకి ప్రచారాన్ని మనకి దానికి ప్రసారం చేస్తున్నారంటే అక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఇంత దూరం వచ్చిందండి. నిజంగా ప్రసార మీడియా కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందు మూలంగా ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూస్తారు. ఫస్ట్ రోజు అబ్బా చాలా బాగుంది, ఇలాంటి మంచి సినిమా తీశారు కిరణ్ గారు అనేది తప్పకుండా టాక్ వస్తుంది. మీరు అందరూ చూస్తారు. మెనీ థ్యాంక్స్ టు యూ, మెనీ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. నేను ఇంకా చాలా మాట్లాడాల్సింది ఉందండి. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను అందరి గురించి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ గారు అండ్ థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. అండ్ ఈ సినిమాలో ఒక వర్సటైల్ క్యారెక్టర్లో కనిపించబోతున్నటువంటి ప్రదీప్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మా ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సారీ, ఇది పక్కన పెడతాను. ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళకి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ట్రైలర్ చూశారు కదా, అది ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉంటుందో సినిమా కూడా అంతే ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. ఇక్కడ చాలామంది 80s 90s వాళ్ళకి నచ్చుతుంది అలా చెప్పారు. ఈ జనరేషన్ వాళ్ళకి కూడా ఇది ఎందుకు నచ్చుతుంది అంటే హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ సేమ్. లైక్ మనం ఫస్ట్ టీవీ కొన్నా, ఫస్ట్ మొబైల్ కొన్నా ఆ ఆనందం, లేకపోతే ఇద్దరితో గొడవ పడినా ఆ ఎమోషన్ అంతా సేమ్ ఉంటుంది. దట్స్ హౌ ద మూవీ ఇస్. ఆ ఎమోషన్స్తో ఫుల్ నిండిపోయి మంచిగా ఒక హార్ట్ఫుల్ మూవీ చూసినట్లు ఉంటుంది. మీ అందరికీ ఆ ఫీల్ ఇవ్వడానికైతే మేము రెడీగా ఉన్నాం. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇప్పుడు మేము ఈ గెటప్స్తో అంతా కొత్తగా కనిపించాం కదా, సినిమా కూడా అలాగే కొత్తగా ఎగ్జైటింగ్గా చాలా మంచిగా ఉంటుంది. April 17th రిలీజ్ అవుతుంది. మీ అందరూ వచ్చి చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా ట్రెండింగ్ స్టార్, మా ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి, మీడియా వాళ్ళకి, మా టీం అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ షూటింగ్ ప్రాసెస్లో. దిస్ ఇస్ మై 7th మూవీ అండి. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నుంచి స్టార్ట్ చేస్తే కా వరకు ఇట్ హ్యాస్ బీన్ అన్ ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ ఓన్లీ. కావంగానే కిరణ్ వచ్చి ఇలా ఒక చిన్న సినిమా చేద్దాం అనుకుంటున్నాను అని డిస్కస్ చేసినప్పుడు అన్ని ఇయర్స్ ఉన్న ఒక ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఒక అన్లర్న్ చేసుకునే ఎక్స్పీరియన్స్ వచ్చిందండి ఈ సినిమాకి నాకు. మళ్ళీ వెంట్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఒక మేము ఎలా అయితే ఒక ఇన్నోసెన్స్తో ఫస్ట్ మూవీ చేసామో మళ్ళీ అలా ఒక ఇన్నోసెంట్ టీంతో పనిచేసే అవకాశం వచ్చింది. దానికి థ్యాంక్ యూ. వై ఐఎమ్ సెయింగ్ ఇన్నోసెంట్ అని అంటే ఆ ఇన్నోసెన్స్లోనే మ్యాజిక్ హ్యాపెన్ అవుతుంది అని మేము బిలీవ్ చేస్తామండి. వన్స్ వెన్ యూఆర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆల్ అదొక టెంప్లెట్లోకి వెళ్ళిపోతాం. సో అవన్నీ బ్రేక్ చేయగలిగే ఫ్రీడమ్ ఓన్లీ ఆ ఇనిషియల్ డేస్లోనే ఉంటుంది అని మేము బిలీవ్ చేస్తాము. అండ్ నేను పనిచేసిన ఈ 6 మూవీస్ తర్వాత ఈ 7th మూవీకి దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ బడ్జెట్ మూవీ ఐ వర్క్డ్ అండి. నా టీం కూడా వీఆర్ ఓన్లీ 4 people ఇంక్లూడింగ్ మీ. అలానే చేసాం ఈ సినిమా, ఎందుకంటే అలానే వర్కౌట్ అవుతుంది ఇలాంటి మూవీస్. బట్ అసలు చిన్న సినిమా అని అనిపించలేదు. ఎందుకు అంటే ఒక ఊర్లో షూట్ చేస్తున్నామండి, పెద్ద సెటప్ చేయాలి, శివరాత్రికి అంతా రెడీ చేయాలి, అది ఇది. మేము 4 వెళ్ళాం, ఇంకా మా టీం వాళ్ళు ప్రెప్స్లో వాళ్ళు ఉన్నారు. మేము 4 వెళ్ళి వర్క్ చేస్తుంటే ఊర్లో ఒక్కొక్కళ్ళు వచ్చారండి. ఇన్ హాఫ్ అన్ అవర్ వీ వర్ ఎ టీమ్ ఆఫ్ 30.
సో నలుగురులాగా వెళ్ళిన వాళ్ళం 30 మంది కలిసి పనిచేసాం. అది చిన్న సినిమా అవ్వదు. ఈవెన్ కా సినిమాకు కూడా నేను అంతమంది టీంతో ఎప్పుడు పనిచేయలేదు ఆన్ ఏ డే. సో ఇలాంటి మ్యాజిక్ ఓన్లీ ఇలా ఇన్నోసెన్స్ ఉన్నప్పుడే వర్కౌట్ అవుతుంది. అండ్ దిస్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ సచ్ మ్యాజికల్ మూమెంట్స్. అలాంటివి మీరు చూడాలి అంటే April 17 థియేటర్లోకి రండి. తిమ్మరాజుపల్లి టీవీ ఈజ్ ఆల్ అబౌట్ ద మ్యాజిక్ క్రియేటెడ్ బై ఆల్ దిస్ ఇన్నోసెంట్ టీమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు పల్లెటూరులోని ఆ అమాయకపు పాత్రల్ని, ఆ లవ్ని, ఆ ఎమోషన్స్ని, ఆ చిన్న ఈగోస్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నటువంటి మా డైరెక్టర్ మునిరాజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ద డైరెక్టర్ ఆఫ్ తిమ్మరాజుపల్లి టీవీ మునిరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన మీడియా పెద్దలకి, ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్ అండి. ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ సినిమా మీరు ఎందుకు చూడాలి అంటే April 17న బేసిక్గా మ్యూజియంలో ఏం పెడతారని అంటే అంతరించిపోయిన జ్ఞాపకాలని, వస్తువులను పెడుతుంటారు. ఒక్కసారి April 17th మీరు థియేటర్కి వచ్చారంటే మా సినిమా ఒక మ్యూజియం లాగా ఉంటుంది. అక్కడ ఉన్న అంతరించిపోతున్న కల్చర్ గురించి, జ్ఞాపకాల గురించి, టీవీ యొక్క ఎమోషన్స్ గురించి చెప్తుంది. అదేవిధంగా బేసిక్ ఏంటంటే ఇది ఒక తిమ్మరాజుపల్లి విలేజ్ సంబంధించిన మూవీ కదండి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మూవీ. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 9 crores పీపుల్స్ ఉంటారు. అందులో 4 crores మాత్రమే 40+ పీపుల్స్ ఉంటారు అనమాట. 40+ ఏజ్ ఉన్న పీపుల్స్ ఉంటారు. అది వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసే సినిమా ఇది. వాళ్ళతో పాటు మీరు థియేటర్కి వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా మీ జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, మీ పిల్లోళ్ళకి మీ మెమొరీస్ని గుర్తు చేస్తూ, మీ పిల్లోళ్ళు ఆ సినిమాని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నేనంతా ప్రీ రిలీజ్లో మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ మా సతీష్, శారద, వేద జలంధర్ గారిని అండ్ అలానే సాయి తేజ్ గారిని, మా హీరోయిన్ల ఇద్దరిని కూడా కలిసి వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇద్దరు కూడా మా తిమ్మరాజుపల్లి టీవీలో శారదగా, సతీష్గా మన అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయారు. April 17న మన అందరం కూడా థియేటర్స్లో వీళ్ళిద్దరిని చూడబోతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఆడియన్స్కి, కిరణ్ గారి ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. తిమ్మరాజుపల్లి టీవీ April 17న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మేమందరం చాలా చాలా ఎక్సైటెడ్గా, ఎమోషనల్గా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇప్పటిదాకా మీరు చూసిన 3 పాటలు మీకు నచ్చాయని అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు చూసిన ట్రైలర్ ఎంత టెక్నికల్గా రిచ్ కనిపిస్తుందో అంతకంటే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది సినిమా. మీకు ఈ పోస్టర్స్లో కనిపించే అమాయకత్వం, ఒక ప్యూరిటీ, ఆ ఎమోషన్స్, సినిమాలో కూడా మీకు అంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ఫుల్గా కనిపిస్తుంది. ఒక 35 రోజులు షూట్ చేశామండి. చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. అవన్నీ మీకు ప్రీ రిలీజ్లో మాట్లాడుకుందాం. చాలా ప్రేమతో, డెడికేషన్తో మా కిరణ్ గారు మా పైన పెట్టుకున్న నమ్మకంని నెరవేర్చాలని ఆ రెస్పాన్సిబిలిటీతో చేశాము. చాలా బాగా వచ్చింది. మీరందరూ మాతో అగ్రి చేస్తారని అనుకుంటున్నాము. అండ్ April 17న రిలీజ్ అవుతుంది. అందరూ వెళ్ళి తప్పకుండా చూడండి. మీ పేరెంట్స్తో కుదిరితే గ్రాండ్ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళండి. అండ్ ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళని వెళ్ళమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే యాజ్ ఎవ్రీబడి సెడ్, ఎమోషన్స్ అనేవి అందరికీ కామన్. కాకపోతే ఇప్పుడు మీకున్న ఎమోషన్స్ అప్పటి పీపుల్కి ఎమోషన్స్కి తేడా అనేది తెలుస్తుంది. అండ్ ఆ తేడా మీరు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ కోసం అయితే మీరు తప్పకుండా వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు సాయి తేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సార్. గుడ్ ఈవినింగ్. ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ నచ్చిందా? థ్యాంక్ యూ.
మా ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు వెంకటేష్ గారు. సార్ వెంకటేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ యా, మా వాళ్ళందరూ చాలానే మాట్లాడేశారు ఈ ట్రైలర్ గురించి, నేను ఎక్కువ చెప్పను. తిమ్మరాజుపల్లి టీవీ అందరికీ ఫస్ట్ బ్యాట్ కొనడం, ఇప్పుడు మన అబ్బాయిలకి బ్యాట్ కొనడం ఒక ఎమోషన్ ఉంటుంది కదా, ఫస్ట్ కొన్నది ఏదైనా అమ్మ చేతి ముద్ద. సో ఈ చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేవి, అలాంటి ఒక స్వీట్ మంచి ఎమోషన్ ఉన్న మూమెంట్స్ అన్నీ ఉంటాయి మా తిమ్మరాజుపల్లి టీవీలో. April 17th వస్తున్నాం. నేను మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అందరినీ నమ్మి, మా అందరినీ ఇక్కడ ముందు నించోబెట్టి సినిమాని ఇంత దాకా తీసుకొచ్చిన మాకు ఏ ప్రొడక్షన్ అండ్ సుమేరా స్టూడియోస్, కిరణ్ అన్నకి, తేజ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ట్రైలర్లో డైలాగ్ చెప్తే బాగుంటుంది. మీరేమన్నా నా బొచ్చులో తిరిపించేది, వచ్చే శివరాత్రిలో టీవీ 9 చిన్న కొడుకుని తెచ్చి పంచాయతీలో పెట్టకపోతే దీని లెక్క ఒంటి మీద నీరు బాగలేకుండా తిరుగుతా. ఓ మై గుడ్నెస్, థ్యాంక్ యూ సో మచ్ సాయి తేజ్ గారు. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మిమ్మల్ని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.